2023వ సంవత్సరంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి, బండి సంజయ్, గంగాపురం కిషన్ రెడ్డి ఆనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో విషయం చెప్పినారు. 94,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్ అయితే దీన్ని 1,00,000 కోట్ల కుంభకోణంగా చిత్రీకరించి అవసరం అనుకుంటే దాన్ని ఖతం చేయాలని చెప్పేసి ఆనాడు పబ్లిక్గా వీళ్ళు మీటింగులు పెట్టిండ్రు, పబ్లిక్గా చెప్పిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు వద్దు అని చెప్పి దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2023లో అక్టోబర్ 21 నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్లో బ్లాక్ నెంబర్ 7లో సాయంత్రం 6:30 పెద్ద పేలుల శబ్దం వినిపించింది. దీని వెనక ఎవరో అగంతకులు ఉన్నారు అని ఆనాడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇది 500 సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత వరదను తట్టుకున్న ఈ గొప్ప బ్యారేజీలు అక్టోబర్ 21, 2023 నాడు సాయంత్రం 6:30 కేవలం 25,000 క్యూసెక్ల ప్రవాహం ఉన్నప్పుడు ఒక్కటే పిల్లరు, బహుశా 15 కోట్లు 16 కోట్ల విలువ చేసే ఒక్క పిల్లరు పేలులు చేస్తూ కుంగిపోయింది. గంగాపురం కిషన్ రెడ్డి సెంట్రల్ వాటర్ కమిషన్కు ఒక లెటర్ రాస్తాడు. ఇది ఘోర విపత్తు, స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు జరగలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, 94,000 కోట్ల విలువైన ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, అందులో 15 కోట్లు విలువ చేసే ఒక్క పిల్లరు అనుమానాస్పద రీతిలో కుంగిపోతే దాన్ని జాతీయ విపత్తుగా చిత్రీకరించి కిషన్ రెడ్డి గారు సెంట్రల్ వాటర్ కమిషన్కు కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి ఒక లెటర్ రాస్తారు. అది జరిగిన వెంటనే ఆగమేఘాల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి వెంటనే ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్టు ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ కూడా ఈ పేలుళ్ళ గురించి కానీ, ఈ ఒక్కటే పిల్లరు 15 కోట్ల రూపాయల విలువైన పిల్లలు కుంగిపోవడం కానీ, దాని గురించి ఆ అగంతకుల గురించి కానీ, పోలీస్ కేసు గురించి కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ మాట్లాడదు. ఎంతసేపు పైపింగ్ అంటే రాఫ్ట్ కింద నుంచి ఇసుక కరిగింది. ఈ పీసీ ఘోష్ కమిషన్కు ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటయ్యా అంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమైనా నెగ్లిజెన్స్ జరిగిందా, డిజైన్ లోపాలు ఏమైనా ఉన్నాయా, డిజైన్లు చేయడంలో నెగ్లిజెన్స్ జరిగిందా, అదేవిధంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో ఏమైనా నెగ్లిజెన్స్ జరిగిందా, ఏమైనా అవకతవకలు ఉన్నాయా, దీని వెనక ఈ అవకతవకలకు ఏ ప్రభుత్వ అధికారి కారణం, ఏమైనా పబ్లిక్ అఫీషియల్స్ కారణమా అని చెప్పి 3-4 టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చి ఆ జివో అప్పుడున్న ఇరిగేషన్ సెక్రటరీ ద్వారా రిలీజ్ చేసిండ్రు. ఆయన ఇంజనీర్స్ను రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి అఫిడవిట్స్ ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారిని, ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వాళ్ళందరినీ కూడా విచారించి ఆయన ఒక రిపోర్టు 640 పేజీల రిపోర్ట్ ఏదో ఇచ్చిండ్రు. ఆ రిపోర్టు ఇవ్వకముందే, అసెంబ్లీలో పెట్టకముందే ఒక 60 పేజీల సినాప్సిస్ మీడియాకు లీక్ అయిపోతుంది. అంటే ఆ రిపోర్ట్లో ఏముందనేది మీడియాకు ముందరనే తెలుస్తుంది. మీరు ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి ఇవన్నీ కూడా. అదేవిధంగా ఎన్డీఎస్ఏ మళ్ళీ ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇస్తుంది. దాని తర్వాత ఒక 6 నెలల తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఇదా జరుగుతుండగానే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల పోలవరం లింక్ గురించి మాట్లాడతాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకురావడానికి నేను ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నా, మాకు 80,000 కోట్ల రూపాయలు వస్తాయని ఆయన అంటాడు. అంటే 2023లోనేమో ఇది దీని మీద ప్రాజెక్ట్ మీద విషయం చెప్పడం, 2023-21 నాడు ప్రాజెక్టులో ఒక పిల్లర్లో నిలువున పేలుడు కావడం, దాని తర్వాత పోలీస్ కేసు రిజిస్టర్ కావడం, దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఉండడం, 2024లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ రావడం, పీసీ ఘోష్ కమిషన్లో 50-60 మంది ఇంజనీర్లను, కొంతమంది సివిలియన్స్ను, రిటైర్డ్ ఇంజనీర్లు అఫిడవిట్లు తీసుకోవడం, వాళ్ళని విచారించడం, వాటికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా వీళ్ళే ఇవ్వడం, పీసీ ఘోష్ కమిషన్ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగి 6 కోట్ల రూపాయలు రికవర్ చేయాలని వాళ్ళు చెప్పడం, ఇదంతా
చూస్తుంటే మీరు పీసీ కోర్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మీరు ఏమైనా అడగండి, ఆ పిల్లర్ నెంబర్ 20 గురించి మాత్రం అడగకండి అని రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు. ఇంజనీర్ల మీద, చీఫ్ ఇంజనీర్ల మీద ఏసీబీ కేసులు పెట్టడం. ఆ ఏసీబీ కేసులు ట్రాప్ కేసులు కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 3 మీద పెట్టిండ్రు. ఎవరయ్యా 3? ఒకటి బూక్యా హరిరాము ఈఎన్సీ, ఈ మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఈఎన్సీ ఆయన 30 సంవత్సరాల సర్వీస్ ఉంది. 1989లో జాయిన్ అయ్యాడు, 2025లో అరెస్ట్ చేసింది అతను. అదేవిధంగా నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, దాదాపుగా ఈయనకు 1992లో జాయిన్ అయ్యాడు, 2025లో కేసు పెట్టిండు ఆయన మీద. చీటి మురళీధర్ 1976లో జాయిన్ అయ్యాడు ఆయన సర్వీస్లో, 2024లో ఈయన మీద కేసు పెట్టిండ్రు. అంటే యావరేజ్గా వీళ్ళందరికీ 30 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. వీళ్ళు 3 కూడా ఈఎన్సీలుగా పనిచేసిండ్రు. ఏం చెప్పాలనుకున్నాడు రేవంత్ రెడ్డి దీని ద్వారా? బిడ్డ, పీసీ కోర్స్ కమిషన్ జరుగుతూ ఉన్నది, మీరెవ్వరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఫేవరబుల్గా మాట్లాడకూడదు. మాట్లాడితే మీ పరిస్థితి కూడా అవుతుంది. సైమల్టేనియస్గా ఇంకొకటి జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సైమల్టేనియస్గా ఒక ఎంక్వైరీ చేసి 19 మంది ఇంజనీర్ల మీద క్రిమినల్ కేసు పెట్టండి అని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇంకా ఇందులో పీసీ కోర్స్ కమిషన్లో ఇంకొక విచిత్రమైన విషయం ఏంటయ్యా అంటే, వీళ్ళందరినీ ఇంట్రాగేట్ చేసిండ్రు పీసీ కోర్స్ కమిషన్, ఒక్కరిని మాత్రం వదిలేసిండ్రు. ఆ ఒక్కరు ఎవరయ్యా అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహదేవ్పూర్.